హైదరాబాద్ నగరంలోని మెట్రో రైళ్లకు అదనపు కోచ్లు, కొత్త రైళ్లను ఇప్పట్లో తీసుకొచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఎల్ఎన్టీ నుంచి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా తీసుకుంటున్న తరుణంలో అదనపు కోచ్ల ఏర్పాటుకు మరికొన్ని రోజుల పాటు ఆలస్యం అయ్యేట్లు కనిపిస్తోంది. ముందుగా బ్యాంకులకు చెల్లించాల్సిన ఎల్ఎన్టీ అప్పులు 13,000 కోట్లు, వన్ టైం సెటిల్మెంట్ కింద సంస్థకు ఇవ్వాల్సిన 2,000 కోట్లను ఇచ్చేందుకు ముందుకు సాగుతోంది. తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చే బ్యాంకులను వెతుకుతూ సదరు మొత్తాన్ని చెల్లించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో మొదటి దశ మెట్రోకు అదనంగా తీసుకురావాలని భావించిన కొత్త రైళ్లు, కోచ్లు ఇప్పట్లో సాధ్యపడని పరిస్థితి నెలకొంది. మెట్రోలో ఇటీవలి కాలంలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకొని అదనపు బోగీలను తీసుకొస్తామని 2 ఏళ్ల క్రితం ఎల్ఎన్టీ అధికారులు ప్రకటించారు. గతేడాది నవంబర్ 28న జరిగిన మెట్రో 7వ వార్షికోత్సవ సమావేశంలో ఎల్ఎన్టీ ఎండీ కేవీబీ రెడ్డి కొత్త కోచ్లపై స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు. నాగ్పూర్, పూణే నుంచి అదనపు బోగీలను తీసుకొచ్చేందుకు 2 ఏళ్లుగా ప్రయత్నించామని కుదరకపోవడంతో బెంగళూరులోని భారత్ ఎర్త్మూవర్స్ లిమిటెడ్తో సంప్రదింపులు చేస్తున్నామని, ఏడాదిలోపు 4 నుంచి 7 కొత్త రైళ్లను 3 కోచ్లతో ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పారు. కొత్త రైళ్ల కొనుగోలు సాధ్యపడకపోతే కనీసం 40 నుంచి 70 వరకు కోచ్లనైనా తీసుకొచ్చి ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అధికారులు చేసిన ప్రకటన నేటికి కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. మొదటి దశ ప్రాజెక్టుకు ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా తీసుకున్న తర్వాతనే కొత్త రైళ్ల అదనపు బోగీల విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోనున్నట్లు తెలుస్తోంది. రెండో దశ విస్తరణ పనులు మొదలు కావాలంటే ముందుగా ఎల్ఎన్టీకి ఇస్తానన్న మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. కొత్త మెట్రో కోచ్ను కొనుగోలు చేయాలంటే సుమారు 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఖర్చవుతోందని, కనీసం 40 కోచ్లు తీసుకుంటే 320 కోట్లకు పైగా ఖర్చవుతోందని, అంత ఖర్చును ఇప్పట్లో పెట్టే పరిస్థితి కనిపించడం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.